అందరికీ నమస్కారం. చూసారా దెబ్బకాయ, అసలు సిసలైన దెబ్బకాయ ఇది. ఎంత బాగుందో. మామూలుగా దెబ్బకాయలు రౌండ్గా దొరుకుతున్నాయి ఇప్పుడు, కానీ ఇది ఒరిజినల్ దెబ్బకాయ. ఈ దెబ్బకాయలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఉండేది విటమిన్ సి. సో అంటే ఈ దెబ్బకాయ మనం పులిహోర చేసుకుంటాం, పచ్చడి పెడతాం, షర్బత్ చేసుకోవచ్చు. 3 రకాలు. మామిడికాయ పచ్చడిలాగా, నిమ్మకాయ పచ్చడిలాగా దెబ్బకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, చాలా ఆరోగ్యం కూడా. అయితే ఇది అంతే, నీరసం తగ్గిస్తుంది. విటమిన్ సి ఉండడం వల్ల రెసిస్టెన్స్ పెరిగి, ఇప్పుడు మనకు అందరికీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే దగ్గులు, జలుబులు, తుమ్ములు, కఫాలు. అందరికీ ఇమ్యూనిటీ ప్రాబ్లం. మనకి కరోనా వచ్చిన తర్వాత అందరికీ ఇమ్యూనిటీ కొట్టుకోపోతున్నాం. అలా ఏంటంటే రెసిస్టెన్స్ పెంచడంలో దీన్ని మించింది లేదనమాట అండి. మనం ఈ సీజన్లో దెబ్బకాయ రసం, షర్బత్ కానీ, నిమ్మకాయ రసం, నిమ్మకాయ నీళ్ళ కలుపుకుంటాం, నిమ్మ సోడా ఎలా చేసుకుంటాం, అలా దెబ్బకాయ రసంతో సోడా చేసుకోవచ్చు. అలాగే దెబ్బకాయ పచ్చడి పెట్టుకుని, నిల్వ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి 2 ఏళ్ళు నిల్వ ఉంటుంది, చాలా బాగుంటుంది. పచ్చడి పెట్టుకోవచ్చు, గింజలు తీసేసి ముక్కలు కోసి మనం నిమ్మకాయ పచ్చడిలాగా పెట్టేయడమే. అలా మనం దెబ్బకాయ పులిహోర చాలా బాగుంటుంది. ఇంకా దీంతో షర్బత్ ఎలా చేయాలంటే, 1 గ్లాసు రసం, ఓకే, 2 గ్లాసులు బెల్లం, 1 గ్లాసు నీళ్ళు వేసి నీళ్ళు, రసం, గ్లాసు రసం, 1 గ్లాసు నీళ్ళు, 2 గ్లాసులు బెల్లం వేసి నెమ్మదిగా మరగబెట్టాలన్నమాట. బెల్లం వేసి అలా నెమ్మదిగా చిన్న మంట మీద మరిగితే అలా మరిగి పాకం వస్తామన్నమాట. అది మనం దాచుకుంటే ఒక 10 ml ఈ పాకం, ఒక 200 ml అంటే గ్లాస్ నీళ్ళు, 200 ml వాటర్లో 10 ml కలుపుకొని తాగామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. 2 ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలాగే బ్లడ్ ఇంప్రూవ్ అవుద్ది, ఆకలి పెరుగుద్ది, మోషన్ ప్రాబ్లం తగ్గుద్ది అనమాట. అలా మనం ఆ పాకాన్ని బాగా చేసుకుంటే, కరెక్ట్గా చేసుకుంటే ఒక 3 నెలలు ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. అలాగే దెబ్బకాయ పచ్చడి పెట్టుకోవచ్చు. పచ్చడి మాత్రం 2 సంవత్సరాలు నిల్వ ఉంటుంది. ఓకే, ఏది తిన్నా సరే మనకి ఇమ్యూనిటీ పెరుగుద్ది, జలుబులు, దగ్గులు, కఫాలు పోతాయి, నీరసం తగ్గుద్ది. మెయిన్ ఇంకా ముఖ్యమైన ఉపయోగాలు ఏంటంటే, ఈ దెబ్బకాయ షర్బత్ కానీ పచ్చడి కానీ తీసుకుంటే బీపీ కంట్రోల్ ఉంటుంది. బీపీ రాదనమాట, బీపీ ఉండగా కంట్రోల్ అయిపోతుంది. బీపీ మాత్రం వాడట్లేదు మనం. ఇంకా ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే, అందరికీ పెద్ద ప్రాబ్లం, ఆడవారికి గర్భాశయ క్యాన్సర్ ప్రాబ్లం. ఈ దెబ్బకాయ పచ్చడి కానీ తింటే అసలు గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉంటాయి. మామూలుగా వచ్చిన వాళ్ళు కూడా ఈ దెబ్బకాయ పచ్చడి కానీ, దెబ్బకాయ షర్బత్ కానీ, అలాగే దెబ్బకాయతో పులిహోర కానీ, ఏదోలా దెబ్బకాయ ఈ సీజన్లో దెబ్బకాయ కరెక్ట్గా వాడుకుంటే మనం ఆ గర్భాశయ క్యాన్సర్ నుంచి బయటపడతాం. మనం ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా సరే మనకి ఇది ఇంకా సపోర్ట్ చేసి రికరెన్స్ రాకుండా ఆపుద్ది అనమాట. మామూలుగా అసలు క్యాన్సర్ టెండెన్సీ మీ ఫ్యామిలీలో ఒకటి ఉందనుకోండి, మీకు వస్తాను భయం ఉందనుకోండి, చక్కగా సీజన్లో దెబ్బకాయ పచ్చడి పెట్టుకుని ఏదోలా దెబ్బకాయ షర్బత్ ఈ సీజన్లో 1 నెల 2 నెలలు తీసుకున్నారనుకోండి, ప్రివెంటివ్ క్యాన్సర్ అనమాట. అంటే గర్భాశయ క్యాన్సర్ ఇక రాదు. అలా ఏంటంటే మనం రాకుండా మీరు ముందే ఇది చేసుకోవచ్చు. మనం రాకుండా మనకి ఏవో అవి చేసుకుంటున్నాం, ఏం అక్కలేకుండా నేచురల్గా సహజ సిద్ధంగా దెబ్బకాయని మనం ఉపయోగించుకుంటే గర్భాశయ క్యాన్సర్ని బయటపడతాం. నమస్కారం అండి, నా పేరు విజయలక్ష్మి. నేను సంవత్సరాల నుంచి గురువుగారి వీడియోలు అన్నీ ఫాలో అవుతున్నాను. నాకు తెలిసిన చిన్న అనారోగ్యాలకు కూడా అందరికీ ఆ మందులు నేనే చేసి అట్లాగా చేసినాను. నమ్మట్లేదు కానీ తగ్గితే నమ్ముతున్నారు. మా అమ్మగారికి మెయిన్ ప్లేట్లెట్స్ 3000 పడిపోయాయండి. ఆవిడ మామూలుగానే ఉన్నారు. యాక్చువల్గా ఏదో జనరల్ చెకప్ అని అంటే తీసుకెళ్ళాము, అది రిపోర్ట్లో 3000కి పడిపోయిన ఇది. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇంకా ఇమ్మీడియట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. 1.5 year అసలు ఆ మెడిసిన్స్ ఏమో ఆవిడ వేసుకొని అంటారు, ఆవిడకి ఇంగ్లీష్ మెడిసిన్స్ పడవు. ఇవన్నీ అయ్యి నేను ఇంక మీ చిట్కాలు చూశాను. వాటికి షర్బత్ ఒకటి చెప్పారు, అది చేసుకునే ఇది లేదు. కానీ నేను వచ్చి క్యాంప్లో మీ దగ్గర మందు తీసుకెళ్ళాను గాదరాడ్లో ఏప్రిల్లో. అది వాడడం మొదలుపెట్టిన తర్వాత ఆవిడ ప్లేట్లెట్స్ తగ్గడం అంటూ జరగలేదు. ఇప్పటిదాకా వాడుతున్నారు, మీ దగ్గరికి వచ్చారు, వాడుతున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేశారు. ఈలోపు మా నాన్నగారికి 5-6 నెలల క్రితం హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ పంపింగ్ 20% పడిపోయింది. ఆయన మెట్లెక్కకూడదు, ఆక్సిజన్ సిలిండరు, ఇంకోటి ఏంటి CPAP ఇవన్నీ పెట్టుకొని ఇంట్లోనే ఉండాలి, అది ఇది అన్నారు. అప్పుడు కూడా మీరు చెప్పిన మెడిసినే అతిమధురం, కటక రోహిణి కలిపి వాడాను. అది వాడిన తర్వాత ఆయన ఇప్పుడైతే ఆక్సిజన్ మెషిన్ లేదు, ఆ CPAPలు లేవు, ఏమీ లేవు.
ఆయన లంగ్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము చాలా చెప్పారు డాక్టర్లు, కానీ ఆయన బాగానే ఉన్నారు. నేను కిందటి సంవత్సరం కార్తీక మాసంలో వాడాను ఈ 2 మెడిసిన్స్ మా పేరెంట్స్ ఇద్దరికి. వాళ్ళకి తగ్గిన తర్వాత నేను అందరికీ నేను చెప్తూ ఉంటే నమ్ముతున్నారు, వాడుతున్నారు. ఈ క్యాంప్ నేను ఎప్పటి నుంచో అసలు మీతో కలిసి రావాలి, ఇలా ఉండాలి అనుకుంటున్నాను. ఈసారి దొరుకుతుందో దొరకదో అవకాశం అనుకున్నాను, వచ్చాను. మా తమ్ముడు వాళ్ళని కూడా తీసుకుని వచ్చాను. భావి తరాలకి ఈ వైద్యం అందాలన్న సంకల్పం నాకు చాలా నచ్చింది. అందుకే నేనే అసలు చిట్కాలన్నీ ఒక పుస్తకం రాసుకుంటున్నాను నిదానంగా. అది కొంత జరుగుతోంది. టిప్స్ అన్నీ కూడా అసలు ఆ గురుకులంలో మీరు పెట్టే గురుకులం ఇంకా ముందు పెట్టుంటే మా పిల్లల్ని మేము అందులోనే జాయిన్ అయిపోతాం. అది ఒకటండి, నేను చెప్పదలుచుకున్నది ఒక్కటేంటంటే ఖచ్చితంగా తగ్గుతుంది ఆయుర్వేదం ఒకటి. రెండోది ఫ్రీగా చేయడము అన్నది ధర్మం ఉంది కాబట్టే తగ్గుతుంది. ఆ కమర్షియలైజ్ అయిపోయిన వైద్యంలో తగ్గకపోవటానికి మెయిన్ కారణం ధర్మం లేకపోవడం. ఇప్పుడు ఆ ధర్మం ఉంది కాబట్టే ఇప్పుడు ఇంత క్యాంప్ కార్పొరేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేయాలంటే లక్షల్లో మన దగ్గర నుంచి తీసుకుంటారు, వాళ్ళ ప్రాఫిట్ కూడా వేసుకొని. అదేం లేకుండా చేశారు కాబట్టే మనం ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా వెళ్ళగలుగుతున్నాం. దీన్ని ప్రచారం చేయటం కన్నా నన్ను అడిగితే ఎవరికి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న క్యాంపులు ఆర్గనైజ్ చేసుకొని సంతోషంగా ఉండడం మంచిది. మీ దగ్గరికి సంవత్సరానికి ఒకసారి రావచ్చు, కానీ ఎవరికి వాళ్ళు చేసుకుంటే మీ మీద బర్డెన్ తగ్గుతుంది. నేను చెప్పదలుచుకున్నాను. నేర్పుతాను, తర్వాత మీరు చేసుకోవాలన్నమాట.